నిన్న శనివారం రోజు ఉత్తర 24 పరగణాల జిల్లాలో అమిత్ షా గారు పర్యటిస్తూ మాకు అధికారం ఇవ్వండి, 45 రోజుల్లో మేము బంగ్లాదేశ్కి అలాగే పశ్చిమ బెంగాల్కి సరిహద్దులు నిర్మిస్తాం, పూర్తిగా సరిహద్దు ఎక్కడెక్కడైతే సరిహద్దులు లేవో అదే కంచెలు లేవో అక్కడ కంచెలు నిర్మిస్తాం అని చెప్పారు అమిత్ షా గారు. దానికి ఇప్పుడు ఆ రాష్ట్రంతో పాటు అనేక మంది జాతీయ నాయకులు కూడా ఇది ఒక పెద్ద రాజకీయం, బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయం. కానీ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కంచేయాల్సినటువంటి పరిస్థితి కేంద్రాన్ని, అక్కడ కేంద్రమే ఈ బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఒకవేళ భూములు ఇవ్వకపోతే ప్రత్యేక అధికారాలను తీసుకొని అంటే ప్రత్యేక చట్టాలను ఉపయోగించి అక్కడ ఆ భూమిని కైవసం చేసుకొని కంచి వేయాలి. కానీ అమిత్ షా ఏం చెప్తున్నాడు, మీరు అధికారం ఇస్తే మేము కంచి వేస్తాం అంటే ఇప్పటి వరకు కంచి వేయకుండా రాజకీయం కోసం వినియోగించుకుంటున్నాడు దీన్ని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాజీ సైనిక అధికారులు కూడా మండిపడుతున్నారట. ఇప్పుడు చాలా ఆర్టికల్స్ ఈ విధంగా వచ్చేసాయి. అనేక మీడియా కూడా అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసేటటువంటిది, అలాగే కమ్యూనిస్టులకి టీఎంసీకి సపోర్ట్ చేసేటటువంటి మీడియాలు అందరూ కూడా ఇలాగే రాసేస్తున్నారు. ఇంకా పశ్చిమ బెంగాల్లో లోకల్ మీడియా అయితే ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తుంది. మరి ఇదే విషయాన్ని కోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం అంటే స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వము భూములు ఇవ్వాలి, కానీ ఆ భూములు ఇవ్వడం లేదు. అలాగే ఆ స్పెషల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ని కూడా రానివ్వడం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే పశ్చిమ బెంగాల్ హైకోర్టు కూడా చెప్పింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని అక్కడ కంచి వేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అక్కడ కంచి వేయాలి అని బీజేపీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ కంచి వేయనిచ్చిందా పశ్చిమ బెంగాల్లో? ఎన్నో గ్రామాలు ఇప్పుడు బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్కి మధ్యలో అంటే అటు సగం ఇటు సగం అయిపోయాయి. వాటి దగ్గర కంచి వేయడానికి చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకూడదంటే ఇక్కడ కంచి వేయకూడదని అక్కడ పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి ప్రజలతో మమేకమైపోయి ఏదైనా సరే ఇక్కడ కంచి వేస్తే మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటాం, కిరోసిన్ పోసుకుంటాం అని భయపెట్టి ఫోర్స్ని కూడా రానివ్వకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించింది ఎవరు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కదా. దీని గురించి ఒక్క విధవ మాట్లాడడం. నిజంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ రాజకీయం చేయాలనుకుంటే చేయొచ్చు కాక, కానీ మరి కోర్టులు చెప్తున్నది, మీరు కోర్టులే కదా నమ్ముతారు. మరి కోర్టులు నమ్ముతున్నటువంటి మీరు ఏం చేశారు? మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? కోర్టు ఎందుకు అలా చెప్పింది? కోర్టుని ధిక్కరించలేరు, ప్రజల్ని ధిక్కరించలేరు. ఇక్కడ ఎవరైనా సరే ఏ సైన్యమైనా సరే. పైగా ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాలు ఏమొచ్చేసి ఆ బంగ్లాదేశ్తో ముడిపడి ఉంటాయి గ్రామాలు. ఆ మధ్యలో వెళ్ళాలంటే కంచె ఎలా వెళ్తుంది? ప్రజల సపోర్ట్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా. కోర్టే చెప్పింది కదా స్పష్టంగా. మరి మీరేం చెప్తారా? మీరేం మాట్లాడతారు వెదవల్లారా ఈ విషయం గురించి? ఒకవేళ నిజంగా బీజేపీ కంచి పేరు చెప్పే అక్కడ రాజకీయం చేసినా నష్టమేం లేదు. పశ్చిమ బెంగాల్ అనేది మమతా బేగం చేతి నుంచి బీజేపీ చేతికి రావాలి అంతే. ఈ దేశానికి కావలసినటువంటి ప్రప్రదమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అదే ఫస్ట్ ఈ దేశం చేతిలోకి రావాలి. పశ్చిమ బెంగాల్ మమతా బేగం చేతిలో ఉన్నంత వరకు అది ఒక బంగ్లాదేశే, అది ఒక యాంటీ ఇండియన్ స్టేట్ అవుద్ది, అలాగే యాంటీ హిందూ అవుద్ది. మరొక 5 సంవత్సరాలు కనుక ఆవిడకి కనుక అధికారం వెళ్తే ఇక పూర్తిగా నాశనం అయిపోద్ది రాష్ట్రం. ఎందుకంటే బీజేపీ ఎలాగైనా సరే నన్ను ఓడగొడుతుంది కాబట్టి ఈసారి ఎలాగైనా సరే మొత్తం పూర్తిగా హిందువుల్ని బెదిరించో లేకపోతే ముస్లింలు రప్పించో మొత్తానికి ఏదైనా సరే మొత్తం సగానికంటే ఎక్కువ మందిని ముస్లింలు చేస్తుంది, ఓటు హక్కు కల్పిస్తుంది. ఇప్పటికే 1,93,00,000 ఓట్లు అక్కడ ప్రక్షాళన జరిగితే ఒక్క వెధవ నోట్ల నుంచి కూడా మాట రాలేదు. వెలక్కాయ పడ్డది, పచ్చి వెలక్కాయ పడితే ఎలా అయిపోతారో అలాగ అయిపోయారు. ఎందుకంటే ఈ ఓట్లన్నీ ప్రక్షాళన జరిగిపోతే గెలవదు, పైగా ఈ దొంగ ఓట్ల గురించి బయట ప్రపంచానికి తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఓడిపోతే ఒకటి, గెలిస్తే ఏమొచ్చేసి ఈవీఎంలు మేనేజ్ చేసినట్లు. ఇది మరి వీళ్ళు గెలిచినటువంటి కర్ణాటకలో, కేరళలో, హిమాచల్ ప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, కశ్మీర్లో, ఈ కర్ణాటక వీళ్ళేమో ఇది లేవు. అప్పుడు అక్కడ ఈవీఎంలు పనిచేయవు. వీళ్ళ సొంత కష్టపడి గెలిచారు. అక్కడ జార్ఖండ్ లాంటి ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు కష్టపడి గెలిచారు. బీజేపీ గెలిచిన దగ్గర మాత్రం ఈవీఎంలతో గెలిచినట్లు. ఈ చెత్త వెధవలు కూడా ఆ మాటలే నమ్ముతున్నారు కొంతమంది వెధవలు. మరి దాని గురించి మాట్లాడడం, ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేసినా గెలిచినా అదే మంచిది, లేదనుకుంటే రాచరిక పాలనైనా ఒక 30 సంవత్సరాలు పెట్టనివ్వండి, దానికి కూడా నాకైతే ఓకే. ఇప్పుడు దేశం ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కడు చైనా లాగా అవ్వాలి, లేకపోతే జపాన్ లాగా అవ్వాలి, లేకపోతే అమెరికా లాగా అవ్వాలంటే
మరి పరిపాలన కూడా అదే విధంగా ఉండాలి. నియంతలాగే పరిపాలన ఉండాలి. మీకు నియంతలాగా పరిపాలన ఉండకూడదు. గల్లీ గల్లీకి ఒక పార్టీ ఉండాలి. వీధి వీధికి ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయం చెప్తాడు. వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించుకొని ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అభివృద్ధి మాత్రం చైనాలాగా ఉండాలి. వెధవలు ఏం మాట్లాడతారో తెలియదు. వాడు చైనా వాడు ఇప్పుడు ఆ మాజీ సైనికాధికారులనే కాదు, వాడి పక్కన ఉన్నటువంటి సైన్యాధికారులను కూడా ఇప్పుడు జైల్లో పెట్టి బంధించేస్తున్నాడు. వాడికి ఎవడైనా ఎదురొస్తే జిన్పింగ్కి 2012 నుంచి దీని గురించి ఎవడైనా మాట్లాడతాడరా? ఇక్కడ ఒక్కడ ఎవడైనా ఏదైనా జరిగిందనుకోండి, అన్యాయం చేసిన వాడిని, అవినీతి చేసిన వాడిని పట్టుకుంటే, ఈడీ పట్టుకున్నా లేకపోతే సిబిఐ పట్టుకున్నా, ఇదంతా బీజేపీ కావాలనే చేస్తుందంట. ఒక అవినీతి పరుడిని పట్టుకునేవారు, ఒక యాంటీ హిందూని పట్టుకునేవారు, ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని పట్టుకునేవారు. దేశానికి ఏదైనా మంచి చేసేటటువంటి ఒక చట్టం తీసుకొస్తే మీరు భరించలేరు, ఒక జీవోని తీసుకొస్తే భరించలేరు. మళ్ళీ ప్రతి ఒక్కడు మాట్లాడేస్తారు, చేస్తా వేప.